దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని పార్టీల యొక్క ఎలక్ట్రికల్ బాండ్ పథకం యొక్క వివరాలను వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పినప్పటికీ బీజేపీ యొక్క అక్రమ లావాదేవీలను బయటపెట్టినందుకు నిరసనగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాలాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిరసన తెలపడం జరిగింది. నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ పాలన గత 10 సంవత్సరాలుగా కార్పొరేట్ కంపెనీల నుంచి దోచుకొని బీజేపీ పార్టీని ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఒకే ఒక కారణంతో ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల నుండి అక్రమంగా అవినీతి పరంగా డబ్బులు సంపాదించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ పైన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే మార్చి 6 లోపు ఎస్బీఐ అనే సంస్థ ఏ పార్టీలు ఎన్ని రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో చందాలు వసూలు చేసినాయో ఆ వివరాలు ఇవ్వమని చెప్పింది. నిజానికైతే ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా కంప్యూటరైజ్డ్. అంటే ఒక బటన్ నొక్కితే ఏ పార్టీకి ఏ కంపెనీ నుంచి ఏ కార్పొరేట్ శక్తుల నుంచి డబ్బులు వచ్చినాయో ఒక సెకండ్లో తెలియాల్సిన సందర్భంలో బీజేపీ నరేంద్ర మోడీ యొక్క ఒత్తిడి వలన ఈరోజు ఎస్బీఐ అనే సంస్థ బ్యాంకింగ్ సంస్థ ఆయన ఒత్తిడికి లొంగి ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల వివరాలు ప్రజలకు తెలియకూడదని ఒకే ఒక కారణంతో ఎస్బీఐ సంస్థ కోర్టులో 6 తారీఖు నాడు వివరాలు వెల్లడించేది ఉండగా 5వ తేదీ రోజు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మాకు జూన్ 30 వరకు సమయం కావాలని పిటిషన్ వేయడం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే గతంలో పుస్తకాల నుంచి రాసేటి కావు ఈరోజు అకౌంట్స్ కేవలం కంప్యూటర్లో బటన్ నొక్కితే రావాల్సినటువంటి అకౌంట్ల కొరకు ఇంకా 2 నెలల 3 నెలల సమయం ఎందుకు అవసరం పడ్డదో ఎస్బీఐ సంస్థ ఈరోజు ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఖచ్చితంగా ఇందులో గతంలో ఎన్నికలకు ముందు కాళేశ్వరం కూలడంతో కేసీఆర్ యొక్క అవినీతి ఆయన అక్రమ దందాలు బయటకు వచ్చినాయి. ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ల విషయాలు తెలిస్తే ఈ మోడీ 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తుల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడో ప్రజలకు తెలుస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎస్బీఐపై ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ ఈరోజు ఎస్బీఐని పావుగా వాడుకొని ఆ వివరాలు తెలియకుండా చేసే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే ఏ పార్టీలు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి నుంచి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు వసూలు చేసిరో డబ్బులు తీసుకున్నారో వివరాలు చెల్లించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈ సందర్భంగా చేస్తుంది.